కొంతమంది ఇలా అంటుంటే విన్నా, పలానా జాబ్ వచ్చాకో, పలానా స్టడీస్ అన్నీ కంప్లీట్ అయ్యాకో, మ్యారేజ్ అయ్యాకో, లేదా మంచిగా లైఫ్‌లో సెటిల్ అయ్యాకో నేను హ్యాపీగా ఉంటాను అని. ఆ పలానా విషయం ఏ టైంకి కంప్లీట్ అవుతుందో వారికి తెలుసా? సో, దానికోసం ఎప్పుడు అవ్వట్లేదు అని ఫీల్ అవుతూ కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. అది కంప్లీట్ అయ్యాక హ్యాపీగా ఉందామని, దానికోసమే ఎప్పుడూ థింక్ చేస్తూ, ఇప్పుడు వచ్చే హ్యాపీ మొమెంట్స్‌ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ మనం 2 ఆర్ 3 అవర్స్ హ్యాపీగా ఉన్నంత మాత్రాన జరగాల్సింది జరగకుండా ఆగదు కదా! సో, బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మన లైఫ్ వాటర్ పైన వెళ్తున్న నీటి బుడగలాగా. ఎన్ని రోజులు ఉంటామన్నది ఎవరికీ తెలీదు. సో, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటూ మన గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి కానీ, నా గోల్ రీచ్ అయ్యాకే నేను హ్యాపీగా ఉందాం అనుకుంటే వి డోంట్ నో కదా ఆ డ్రీమ్ ఎప్పటికి ఫుల్‌ఫిల్ అవుతుంది అని. ఒక్కోసారి అవ్వకపోవచ్చు కూడా. అవ్వకపోయినా వి హ్యావ్ టు బీ స్ట్రాంగ్. వేరే వేస్ ఆటోమేటిక్‌గా మన కోసం గాడ్ క్రియేట్ చేసే ఉంటాడు. ఇలా అనుకుని లైఫ్‌లో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను.